సార్ డ్యూటీ నుంచి వచ్చి అలసటగా అవుతాని పడుకున్నారు. మళ్ళీ లేవనే లేదు. నా బెన్నంతా పెద్దోడి గురించే. వాళ్ళ అమ్మలాగి ఒట్టి అమాయకుడు ఎలా బతుకుతాడో ఏంటో. నాన్న ఉద్యోగం, డ్యూటీలో తండ్రి చనిపోతే కొడుక్కిస్తారు. అయితే నువ్వు చెయ్యి. ఆయన అడుగు, నాకు ఇప్పిస్తానంటే నేను రెడీ. తమ్ముడికి ఎవరు బాబు? తన మీద 4 కేసులున్నాయి. 4 కేసులా? అదేంట్రా? నీ గురించి గొడవలకు వెళ్ళినందుకు నా మీద పెట్టిన కేసులు అవన్నీ. నువ్వెన్నైనా చెప్పరా. ఈ రౌడీలు, పోలీస్ స్టేషన్లు, కోర్టులు, కేసులు ఇవన్నీ నాకు పడవరా. నేను వేరే ఉద్యోగం ఏదైనా చూసుకుంటాను. నువ్వు అసలే భయస్తుడివిరా. కనీసం పోలీస్ డ్రెస్ వేసుకున్నా అందరు నేను చూసి భయపడతారు. మన నాన్న పోలీసు, మన తాత పోలీసు. ఆ చైన్ తెంపేకరా. నాన్నగారు ఉన్నంతకాలం మీ గురించి ఎక్కువ బెంగపడేవారు బాబు. మీరు ఆయన డ్రెస్ వేసుకుని ఆ బాధ్యత తీసుకుంటే ఆయన ఎక్కడున్నా సంతోషిస్తారు. ఇంకేం ఆలోచించుకుంటే ఒప్పుకోండి బాబు. ఓకే 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 అన్నయ్య ఒప్పుకున్నట్టే. అది కాదురా నేను చెప్పేది. మూర్తి గారు, మీరు వెళ్ళి మిగతా ఏర్పాట్లన్నీ చూసుకోండి, నేను ఇల్లు షిఫ్టింగ్ పనులు చూసుకుంటా. అలాగే బాబు. నమస్తే సార్. మన వెంకటరావు గారు ఆయన పోస్ట్ తీసుకుంటున్నారు సార్. సార్ అదే సార్, మిగతా ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి పోస్టింగ్ ఏ ఊరైతే అక్కడ పంపిస్తాను సార్. నమస్కారం సార్. మా ఏరియాకు వచ్చిన మీకు సుస్వాగతం. మీరు పిలిపించారు, నేను కానుకతో వచ్చేశాను. రే సార్కి ఇవ్వండిరా. సముద్రంలో బతికేవాడికే చేప గిఫ్ట్ గా ఇస్తున్నావేంట్రా? చేప